ఈ డిప్యూటీ సీఎం పదవి అనే ఈ కాన్సెప్ట్ మీద మహాషన్ రాజేష్ గారు కానివ్వండి, ఇట్లా ఇలా చిన్నపరెడ్డి గారు, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడినవ్వండి. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇలాంటిది? ఇప్పుడు వస్తే లోకేష్ గారు సాధించుకోవాలి, లోకేష్ గారికి అంత ప్రాధాన్యత లేకపోవటం అనేది టీడీపీ గవర్నమెంట్ లో ఎక్కడా ఉండదు. కాకపోతే ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ ఉనికిని చాటుకోవడం కోసం, తన యొక్క ప్రాబల్యం, తన యొక్క ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ పార్టీకి తమ విధేయతను చాటుకోవడం కోసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది తమ నాయకుడు కొంచెం గొప్పగా ఉండాలి, వీళ్ళందరికన్నా ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకోవటంలో తప్పులేదు. వాళ్ళు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే కాదు, మా లోకేష్ గారు ఉంటారనుకోవచ్చు, లేకపోతే సీఎంగా లోకేష్ గారు కావాలని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. దాంట్లో మహాశయన్ రాజేషే కాదు, టీడీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. టీడీపీని ఆశ్రయించి ఉన్న కొన్ని మీడియా సంస్థలు, కొంత వాళ్ళు కూడా కొన్ని డిబేట్లు పెట్టి ఇలాంటి వీటికి తెర తీయటం అనేది అంటే సహజంగా అంటే ఎవరికి వాళ్ళు వీరశేఖరరావు గారు, మీడియా ఏమి సంస్థ అధిపతులు కొంతమంది అంటే వేరే సంస్థల అధిపతులకి పదవులు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అన్న అసంతృప్తితో ఉన్నారు అనుకోవచ్చా మనం? ఆ? అనొచ్చు. ఆ. అనొచ్చు, అందరూ తెలిసిందేం కాదు. రాధాకృష్ణ గారు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఇదే విషయం మీద మొత్తం తెర తీసింది, దీని గురించి డిబేట్లు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఏదంటే వాళ్ళకి ఏదైతే ఒక అవకాశం దొరుకుతుందేమోనని చెప్పి పక్క ముందున్న వాళ్ళని కొంచెం తగ్గించి తమ నాయకుడిని కాపాడుకోవటం వల్ల, తమ నాయకుడిని కొంచెం పొగడ్తలు ముంచెత్తి, లేకపోతే ఆయన యొక్క ఆ ఉన్నతిని కోరుకోవటం వల్ల వీళ్ళకి ఏదన్నా ఆశించి జరిగాయే కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళకున్న పదవుల మీద, వాళ్ళకున్న స్టేటస్ మీద పూర్తి అవగాహన ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి ఈ కూటమి ఏర్పడడం దగ్గర నుంచి నేటు గెలిపించి తీసుకువచ్చిన దాకా కూడా పూర్తి స్థాయి మనకు కనపడతానే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నైజంని కూడా వీళ్ళు కొంచెం ఉటంకించినట్లున్నారు. నైజం అంటే ఆయన నైజం ఏంటంటే ఎవరినైనా ప్రశ్నించడం. అనిత గారిని ప్రశ్నించని, లేకపోతే టీటీడీ చైర్మన్ గారిని ప్రశ్నించని తప్పులేదు. ఆయన ప్రశ్నించింది ఏంటంటే నేరస్తుల మీద, లేకపోతే ఎవరైతే ఈ క్రిమినల్స్ ఉన్నారో వీళ్ళ మీద మీరు ఉపేక్ష వద్దు అని చెప్పి అనిత గారికి, వీళ్ళందరికీ, అనిత గారికి ఒక్కరికే కాదు మొత్తానికి ఆయన తన స్టైల్లో ఒక ఒక అంశం జారేసినట్లున్నారు, ఒక సందేశాన్ని పంపారు. అట్లాగే మొన్న మరి మీరు దాన్ని సమర్థిస్తారా? పోనీ దాన్ని మీరు సమర్థిస్తారా శేఖర్రావు గారు? నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం సమర్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. రాష్ట్ర ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా ఇలాంటి రాజకీయాన్ని కోరుకుంటుంది దక్షిణ భారతదేశంలో. అట్లాగే స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారి కన్నా రాదు, మనకు అంతకన్నా రాదు, మనం అంతకన్నా మాట్లాడలేము. చెప్పేది నువ్వు పూర్తిగా ఇన్న తర్వాత మాట్లాడు, నేనే కాదనుకున్నా, నువ్వు ఇన్న తర్వాత మాట్లాడు. మనకు తెలిసింది ఇదే రాజకీయం. నువ్వు నేను ఇట్లా మాట్లాడుకుంటే ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న యువత, వీళ్ళందరికీ రాజకీయం మీద ఒక అవగాహన ఉంది. నువ్వు నేను ఇట్లా మాట్లాడుకున్నా, లేకపోతే మనం చేసే రాజకీయాలను ప్రతి ఒక్కరు చూస్తూ ఉండరు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఎవరి వెనకాల తిరిగే పరిస్థితుల్లో లేరు. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే యువత ఉంది. వాళ్ళు మనందరినీ ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా ఏదైతే ఈ లాభాపేక్ష కోసం, లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం నాయకులు పొగుడుతూ ఉంటారో, లేకపోతే వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారో, ఒకళ్ళ భుజాన్ని వేసుకొని చూస్తూ ఉంటారు, వీళ్ళందరినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం నిలబడబోతుంది. ప్రజాస్వామ్య రాజకీయం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాజకీయం నడవబోతుంది అనడానికి ఒక పవన్ కళ్యాణే దిక్సూచి. అది దక్షిణ భారతదేశంలోనే కాదు, ఈయన చూసి యావత్ దేశం మొత్తం మన రాజ్యాంగబద్ధమైన రాజకీయం రావాలి అనే విధంగా ఉంటుంది అనేది చదువుకుని యువత, మీ ఇంట్లో కూడా చదువుకున్న కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి ఎట్లా రాజకీయం ఉండాలి, పుస్తకాల్లో ఏముంది, మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చేస్తున్నాం అనేది
ఊరికే మనం వాదించుకుంటూ ఇచ్చేసుకుంటూ వెళ్తే ప్రజలు వస్తూ ఉంటారు మనని. అన్నీ ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకొని మాట్లాడాలి, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది రాజకీయం కాదు. నేను 97లో రాజకీయంలోకి వచ్చాము. ఈ లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా, అలాగే వీటి ద్వారా 2009లో నేను లోక్సత్తా నుంచి పోటీ చేస్తున్నాను. మేము ఏదైతే రాజ్యాంగబద్ధ రాజకీయం కావాలి అని చెప్పి కోరుకున్నామో దానికి ప్రతీక, దాని యొక్క దర్పణంగా నేడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం అనేది చాలా ఆశావహం. మేము చేయలేకపోయింది రాజ్యాంగం మీకు భారత రాజ్యాంగం లాగా కనపడుతుంది. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం రాజ్యాంగం రాసి ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తా ఉంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మీ కన్నుల విందుగా ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉండాలనే చెప్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తా ఉన్నాడు కాదంటావా? అంటే కాదు, వీరశేఖరరావు గారు వాళ్ళు చిన్నప్రెడ్డి గారు చెప్పినట్టు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోంది అని అంటూ ఉన్నారు, కానీ ఎక్కడ ఏం చేసుకుపోతున్నట్టు కనిపించట్లేదండి. అరుణ్ గారు కూడా ఈ క్వశ్చన్ అందరూ అడిగి ఉన్నారు. అరుణ్ గారు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏంటి అని. ఏదో ఒక విధంగా మట్టి చల్లాలి, ఏదో ఒక విధంగా బురద